అందరూ ఉండాలని చెప్పి ఒకరు బండి వేసుకొని పోయి ఒక పేషెంట్ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నెల్లికుదురు మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున రావడం జరిగింది. వచ్చి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా అత్యధిక జనాభా ఉంది ముదిరాజే. మేము గతం నుంచి కూడా మేము కొంతకాలంగా మేము కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచాము. ఏ ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా లేదు. ఖచ్చితంగా మా జనాభా లెక్క ప్రకారం మా వాటాలు మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామంత ప్రభుత్వము దానికి కట్టుబడి ఉండాలి. మేమేంతో మాకంతే మా జనాభా వాటా ప్రకారం మాకు సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్నగారు చెప్పినట్టు 22 మంది ఎమ్మెల్యేలు శాసించేటువంటి జనాభా ఉన్నటువంటి మాకు తక్షణమే మాకు ఇది చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మరి బీసీడీ నుంచి ఏకు చేయాలని చెప్పేసి మేము కూడా ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. బీసీడీ నుంచి ఏక రావాలని చెప్పి స్థానిక సొసైటీ అధ్యక్షులు సోమయ్య గారిని కొబ్బరికాయ చప్పట్లు కొట్టారా? మా తమ్ముడు యాకాన్న దగ్గర బల చైతన్యం ఉన్నది, స్పీడ్ ఎక్కువ ఉన్నది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 21 రోజు ప్రతి సంవత్సరం ఇలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి ముదిరాజులు ప్రతి గ్రామంలో సొసైటీ అధ్యక్షులు జెండా కార్యక్రమం నిర్వహించవలసిందిగా సూచిస్తూ, మరియు ఈరోజు మనం ఎంతో భారతదేశంలో ఒకప్పుడు నీలి విప్లవం జరిగింది. దానికి ప్రతీకగా ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న జరుపుకోవడం జరుగుతుంది. కావున ముదిరాజులు మొన్న అకాల వర్షాలకు చాలా చెరువులు తెగి, కుంటలు తెగి, వలలు కొట్టుకుపోయి, తెప్పలు చాలా విధాలుగా ఆర్థికంగా నష్టపోయారు కనుక కాబట్టి ఈ ప్రభుత్వం వారిని తక్షణమే ఆదుకొని, మొన్న ప్రభుత్వం కూడా మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కూడా బీసీ-డి నుంచి ముదిరాలకు బీసీ-ఏలోకి మారుతానని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న మాకు చట్టసభలో స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే, ఈరోజు మేము మా ముదిరాల నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మేము 40-50 లక్షల మంది జనాభా ఉన్న మాకంటూ ఒక స్థానం కల్పించాలి. మాకు ఒక 10 ఎమ్మెల్యేల సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. మాకంటూ ఒక 1000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్ల బడ్జెట్ మాకు కేటాయించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ముదిరాజులంతా ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నందుకు, ఈ ఊరికి ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం.